ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. జూలై 13వ తేదీ ఆషాఢమాస బహుళ చతుర్దశి. దీనినే ఆషాఢమాస శివరాత్రి లేదా మాస శివరాత్రి అని కూడా పిలుస్తారు. పరమశివుడి అనుగ్రహం కోసము ఈరోజు అత్యంత అనుకూలమైనది. జూలై 13వ తేదీ సాధారణమైన రోజు కాదు, అత్యంత శక్తివంతమైన రోజు. ఈ ఒక్కరోజు మీరు చేసే పూజ 100 శివరాత్రులతో సమానమైన పుణ్యఫలాన్నిస్తుంది. ఆ రోజున వచ్చే ఆరుద్ర నక్షత్రము మరియు సోమవారం కలయిక వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. అలాగే వారాలలో శివునికి ఇష్టమైన రోజు సోమవారం. ఎప్పుడైతే సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రము కలిసి వస్తుందో ఆ రోజున శివతత్వం భూమిపై అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ విశిష్టమైన రోజున చేసే చిన్న భక్తిపూర్వక కార్యమైనా సరే అది 100 శివరాత్రుల ఉపవాస జాగరణలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఈ ఒక్క రోజుతో వాటన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ పవిత్రమైన రోజున మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు: మొదటిది శివాలయ దర్శనము, రెండవది శివాభిషేకము, మూడవది నారికేళ దీపము. జూలై 13న ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి తప్పకుండా వెళ్ళండి. ఈరోజు శివాలయాన్ని దర్శించుకుంటే మీ జీవితంలో దురదృష్టం పోయి రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే రెండవది శివాభిషేకము. సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు. అలాంటిది ఈ మహాపర్వదినాన స్వామివారికి పాలు, పెరుగు, తేనె లేదా పంచామృతాలతోటి అభిషేకం చేయిస్తే ఒక్క జన్మ కాదు, కోటి జన్మల పాపాలు తొలగిపోయి మహాపుణ్యం లభిస్తుంది. మూడవది నారికేళ దీపము. ఈ రోజున సాయంత్రం శివాలయంలో లేదా మీ పూజా మందిరంలో నారికేళ దీపం వెలిగించడం చాలా మంచిది. ఒక కొబ్బరికాయను సమానంగా కొట్టి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దూది ఒత్తులు వేసి శివుని ముందు దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. రోజంతా వీలైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. సోమవారం బిల్వపత్రాలతోటి శివుని అభిషేకం చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఒక్క బిల్వదళాన్ని భక్తితో శివలింగంపై ఉంచితే అది 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని శివపురాణం పేర్కొంటోంది. కాబట్టి జూలై 13వ తేదీ అతి పవిత్రమైన మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతోటి ఉపవాసం చేసి స్వామికి అభిషేకం చేసి ఆ సదాశివుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.